ఇది రాష్ట్రానికి దేవాలయం, ప్రజానాయకులు ప్రజల మంచికి నిర్ణయాలు తీసుకునే శాసన కేంద్రం, ప్రజాస్వామ్యాన్ని నడిపించే ధర్మపీఠం. ఇలాంటి పవిత్రమైన స్థానానికి అధముణ్ణి చేరిస్తే సమాజం ఎదుర్కొనే దారుణ సంఘర్షణలకి ఊహారూపమే మా భారత్ బంద్. జెండా పడిపోతే చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడేంటి? జెండా ఆడిపోయిందంటే ఆగంటే ఆగా. లారీ డ్రైవరు వెనక నుంచి వచ్చి ఏదైనా గుర్తెత్తది ఆగవయ్యా. లారీ డ్రైవరు ఆగో. పేదల పార్టీ, పేదల పార్టీ. జెండా జెండా ఆగవయ్యా. జెండా 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 పడిపోయిందయ్యా. జెండా తీసుకోవయ్యా. జెండా జెండాయా. జెండా జెండా పడిపోయిందయ్యా. జెండా జెండా ఇదిగోనయ్యా. లారీ డ్రైవరు, లారీ డ్రైవరు, జెండా. ఇక్కడే చంపేసి బంధు జరిపిస్తే మన పార్టీ పరపతి పెరుగుతుందిరా. మా యువ నాయకుడిని ప్రతిపక్షాలు దారుణంగా చంపించినందుకు నిరసనగా మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిపిస్తోంది. ప్రజలు అలా అన్నారని మనం బాధపడకూడదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, మనది ప్రజాస్వామ్య దేశం. మనం తప్పు చేస్తే చెప్పు తీసుకుని కొట్టే హక్కు మనల్ని ఎన్నుకున్న ప్రజలకుంది. ఎన్నో అవకతవకలతో జేపీ గవర్నమెంట్ పడిపోయింది. అన్ని పార్టీల సహకారంతో మన పార్టీ రూలింగ్ లోకి వచ్చింది. నా ప్రభుత్వంలో మినిస్టరే కాదు, ఎమ్మెల్యే తప్పు చేసినా మొత్తం అసెంబ్లీనే డిజాల్వ్ చేస్తాను. సార్, పూట భోజనం మనం రూపాయికే ఇప్పించామనుకోండి, ఎలా ఉంటుంది? ప్రభుత్వం దివాలా తీస్తుంది, ప్రజలు సోమరిపోతులవుతారు. వాళ్ళకి చేపల కూర వండి నోట్లో పెట్టడం అలవాటు చేయకండి. చేపని ఎలా పట్టాలో నేర్పండి చాలు. సెంట్రల్ గవర్నమెంట్ తో కొంచెం గొడవలు పడితే ప్రాంతీయ పార్టీలకి గ్లామర్ పెరుగుతుంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే అదేమన్నా బ్రిటిష్ గవర్నమెంట్ అనుకుంటున్నావటయ్యా? రాష్ట్ర గవర్నమెంట్ తల్లి అయితే సెంట్రల్ గవర్నమెంట్ తండ్రి. రెండూ సఖ్యతగా ఉంటే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చినందుకు మిమ్మల్ని ఇద్దరిని కేబినెట్ నుంచి తొలగిస్తున్నాను. రిజైన్ చేయండి. రాజారాం గారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ గా మీకు చాలా అనుభవం ఉంది. జేపీ సీఎం గా ఉన్నప్పుడు మొన్న జరిగిన రాజకీయ హత్యల లాంటి నేరారోపణలు అతని మీద చాలా ఉన్నాయి. వాటిని పరిశీలించి నిర్ధారించాల్సిన కమిటీకి మిమ్మల్ని చైర్మన్ గా నియమిస్తున్నాను. ఈ రిపోర్టును బట్టి అతని మీద చర్య తీసుకుంటాం. కొత్తగా వింత పాత గ్రోత్ అని ఈ గవర్నమెంట్ కి ఓట్లేశారు. వాడి పిచ్చి చేసలకు నష్టపోయిన వ్యాపారస్తులంతా ఈ గవర్నమెంట్ ఎప్పుడు పడగొడతారా అని ఫుల్ ఫైనాన్స్ తో నా చుట్టూ తిరుగుతున్నారు. చూస్తాను వర్కౌట్ చేస్తున్నాను. ఏది ఏమైనా రేపు ఆగస్టు 15కి జెండా ఎగరేసేది నేనే. ఆ ఇన్ఫర్మేషన్ రిటర్న్ గా ఇవ్వండి. రాజారాం గారు, మిమ్మల్ని నా మీద ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గా వేశారు. మీరు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అయినా పొద్దున్నే సీఎం తా మంత్రాలు ఏమిటండి? చూడండి, నాకు అప్పచెప్పింది ఒక పెద్ద బాధ్యత. అందుకు మీ సహాయ సహకారాలు చాలా అవసరం. మీరు నిర్దోషాన్ని నిరూపణ అయితే గవర్నమెంట్ను కూడా లెక్క చేయను. దోషాన్ని తెలిస్తే ఎవరిని విడిచిపెట్టను కూడా. మీరు ప్రజలు ఎన్నుకున్న మనుషులు కదా, ఏమైనా ఉంటే రేపు అసెంబ్లీలో తేల్చుకోండి. వస్తాను సార్. అసెంబ్లీలో తేల్చుకోవాలా? రేపు అసెంబ్లీలో వీడికి ఛార్జ్ ఇవ్వకూడదు. అక్కడ వేరే ఏదో గొడవ జరిగేటట్టు చూడాలి. ఏడే ఉండయ్యా. ఆ అమ్మాయి సీఎం ఇంట్లో పని మనిషి కదా? అవునండి. ఏమ్మా అచ్చమ్మా, నమస్కారం బాబు. బాగున్నావా? బాగున్నానండి. ఎడ్డు బాగా పెరుగుతుందా? ఏదో. సీఎం గారింటి అందరూ బాగున్నారా? ఇంత చిన్న వయసులో నీకు భర్త పోవటం ఆ దేవుడు నీకు చేసిన అన్యాయం. లే అలా చూసావే, లే. సీఎం గారింటి పని మనిషి మా కొరస పని నీకు ఏంటి బాబు మీరనేది? మా గదిలో ఏంటో తెచ్చావు నువ్వు? ఏంటా గొడవ? మన క్వార్టర్స్ నుంచి ఏదో తెచ్చి ఇక్కడ తచ్చాడుతుందండి. నాకేం తెలియదు బాబు. మనకు సంబంధం లేని మనిషి మన గదిలోకి ఎందుకు వస్తుందిరా? వచ్చింది సార్, మా కళ్ళతో చూసాం సార్. కావాలంటే ఇప్పుడే తెలుస్తాం. ఏడుగల నియోజకవర్గం నుండి గెలిచామండి మేము. అనవసరంగా అందరి మీద అభాండాలు వేయం. మేము బ్యాక్ కూడా కమ్యూనిటీ నుండి గెలిచామండి. బ్యాక్గ్రౌండ్ లేకుండా మేము అసలు మాట్లాడాం. చూడండి ఇప్పుడు ఏమంటారా?
ఇది వచ్చింది ఆవు గడ్డి కోసం కాదండి, గడ్డి తిని మన ఫైల్స్ తీసుకెళ్లి సీఎం ఇవ్వడానికి. బాబు కూలి పని చేసుకునేవాళ్ళం బాబు. మీ పెద్దోళ్ళ గొడవల్లోకి మమ్మల్ని లాక్కండి బాబు. నాకేం తెలియదు బాబు. ఏయ్, కళ్ళ ముందు కనబడుతుంటే కాదంటావేంటి? నిజం బాబు, నా బిడ్డ సాక్షిగా చెబుతున్నాను బాబు. నాకేం తెలియదు బాబు. ఈ విషయం మనం ఇంతటితో వదలకూడదు. సీఎం ఈ పని మనిషితో చేస్తున్న దొంగ పని రేపు అసెంబ్లీలో తేలుస్తారు. అంతేకాదు సెంట్రల్ కూడా తెలియపరుస్తారు. వాళ్ళు ఏ సమాధానం చెప్తారో చూద్దాం. జరిగింది ప్రజలందరికీ మీరు తెలియజేయండి. ఎదవల్లారా మమ్మల్ని వెదవాలంటారా నిన్ను? మేము ఉగ్రవాదులం కాదు, ఉద్యమకారులం కాదు, అలజడి రేపే అవకాశవాదులం అంతకంటే కాదు. మేమెందుకు వస్తామో మీకు తెలుసు, మీరేం చేశారో కూడా మీకు తెలుసు. అది మీ నోటితో మీరే చెప్పేదాకా మా నోటితో మేమేది మాట్లాడము. అసెంబ్లీ జరగకుండా ఉండడానికి ఆ జేపీ చేసిన ప్లాన్ ఇది. దీంట్లో మా తప్పు లేదు, ఆ పని మనిషి తప్పు లేదు. మీకు ఏదన్నా కావాలంటే సెకండ్ ఉంటే పెద్ద చెప్పి అరేంజ్ చేస్తాను. ఆగండి, వీళ్ళు నాగుపాము లాంటి వాళ్ళు. చంపితే నాగదేవతలై ప్రజల సానుభూతి పొందుతారు, బ్రతికుంటే ఆ ప్రజల్ని కాటేస్తారు. అందుకే వీళ్ళ కూరలు పిండి విషాన్ని కక్కించాలి. మీరు చేసిన తప్పు ఎలా దిద్దుకోవాలో నేను చెప్తాను. ఇదిగో ఈ పేపర్ మీద జరిగిందంతా రాసి తప్పని ఒప్పుకుంటూ సంతకాలు పెట్టండి. మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఇలాంటి అమాయకుల్ని రాజకీయంలోకి ఇరికించారు. మిమ్మల్ని మీ రాజకీయాన్ని నడివీధిలో రావణ కష్టంలా తగలబెడతారని మీ జేపీకి చెప్పండి. లెక్చరర్ శాంతి, లెక్చరర్ శాంతి, లెక్చరర్ శాంతి, లెక్చరర్ శాంతి. దిస్ ఇస్ టూ మచ్. ఎవరో ఎమ్మెల్యేని ఎక్కడ కొట్టడం ఏమిటి? ఇక్కడ నా లెక్చరర్ నేను సస్పెండ్ చేయడం. ఎవరో ఏంటి సార్? జేపీ గారు ఈ కాలేజ్ కి మెయిన్ డోనర్. ఇంతకీ ఆవిడని సస్పెండ్ చేస్తారా లేదా? ఇంపాసిబుల్. అయితే కాలేజ్ జరగడం కూడా ఇంపాసిబుల్. పదండ్రా. శాంతి, 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 శాంతి. శాంతిని క్లాస్కి వెళ్ళొద్దని చెప్పమ్మా. అలాగే. అందరూ బయటికి రండి. Get out. You strike. క్లాస్ లేదు. వండ్రా బయటికి. వండి. Get out. శాంతి, 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 శాంతి. Dear students, now మీరేం పాఠాలు చెప్పక్కర్లేదు. లీవ్ ద కాలేజ్. జేపీ గారి ఎమ్మెల్యేని కొట్టిన రౌడీలకి మీకు సంబంధం ఉంది. వాళ్ళ దౌర్జన్యానికి మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళ చేత జేపీ గారి ఎమ్మెల్యేల మీద చేసిన దౌర్జన్యానికి క్షమాపణ చెప్పించేంత వరకు మీరు క్లాస్కు రావడానికి వీల్లేదు. 5 నిమిషాల్లో మీరు బయటికి వెళ్ళాలి, లేకపోతే క్లాసు లెక్చరర్ గా కాకుండా మా క్లాస్మేట్ గా చూడాల్సి వస్తుంది. శాంతి, శాంతి. చూడండి, రైట్ డౌన్. చదువుకోవాలనుకుంటే కాలేజ్కి రండి, రాజకీయాలే కావాలనుకుంటే టీసీ తీసుకుని బయటికి వెళ్ళండి. అంతేగాని కాలేజీని మాత్రం పొలిటీషియన్స్ ఆడుకునే చదరంగంగా మార్చకండి. నౌ కమ్ టు ద లెసన్. డిమాండ్ అండ్ సప్లై. We can learn from history how several economic problems were solved. History helps us to solve the present economic problems. ఏమిటమ్మా రివాల్వర్ తో పాఠాలు నేర్పుతున్నావా? లేదు సార్, నేను చోట మా ఆయనో చోట పనిచేస్తున్నాం. సంవత్సరానికి మేం కలుసుకునేది కొద్ది రోజులు మాత్రమే. ఒక ఆడదానిగా నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి భర్తగా నాకు ఈ రివాల్వర్ ఇచ్చారు. దీనికి
లైసెన్స్ కూడా ఉందండి. బహుశా క్లాస్ టీచర్ని క్లాస్మేట్గా చూసే స్టూడెంట్స్ ఉంటారని ఆయనకు ముందే తెలిసేమో. బెత్తంతో బెదిరించి పాఠాలు చెప్పే రోజులు పోయాయి, పిస్టల్తో బెదిరించే రోజులు వచ్చాయి. దండభయాత్ర కార్యాన్ని నా కుర్వంతి. అవును, మీరు చదువుకున్నారు కదా, ఎందుకు ఇలా అడుగుకుంటున్నారు? అగ్రకులం, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం. అడుక్కోవడానికి ఎంతకంటే అర్హతలు ఏం కావాలి మేడం? ఈ కాలేజీలోనే చదువుకున్నా, ఇంకెక్కడన్నా అడుక్కుంటే అవమానం అని చెప్పి ఇక్కడే అడుక్కుంటున్నా. ఎదవల్లారా, తుండ్రపొత్తులా మేపాను కదరా. ఒక చిన్న స్ట్రైక్ చేయించమంటే తుపాకీ తీసిందంటారా? మీకెందుకు రాజకీయాలు? ఆ లెక్చరర్ చైర్ లాగొచ్చుగా, లేకపోతే ఆ ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టొచ్చుగా. అసలే టెన్షన్ లో వస్తుంటే ఇదొక టెన్షనా? సార్ సార్ ఉండరా పొండే. ఏమైంది? ఎల్లుండి మీ మీదేసిన కమిటీ ఫోన్ ట్యాపింగ్, ల్యాండ్ ఆక్యుపేషన్ మీద గవర్నమెంట్ కి రిపోర్ట్ పంపించారు. ఎల్లుండే? ఎలాగో కష్టపడి 4 కమిటీ మెంబర్లు 4 కోట్లకు ఒప్పించాం. కానీ ఆ కమిటీ చైర్మన్ రాజారావు మాత్రం మొత్తం రివర్స్ అయిపోయాడు. అలాగా? సార్, ఏంటి? ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ అయితే మాత్రం మీ పొలిటికల్ కెరీర్ అంతా తల్లకిందులవుతుంది. ఆ రాజారాం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. డాడీ ఏమయ్యో, చిన్న న్యూస్. ఇందా ఫుట్పాత్ మీద ఏమన్నా గుద్దొచ్చాను. అది చచ్చాడో బతికాడో కూడా నేను చూడదు. పెద్ద ఎంతో చెప్పి అదే చూసుకో. బాబు, ఏం బాబు? రాత్రి నువ్వు హెడ్ కానిస్టేబుల్ కొట్టావట? అవును కొట్టాను, అందులో మర్చిపోయాను. నువ్వు కొట్టినా తిట్టినా నాకు చెప్పి చెయ్యి. అసలే నా గవర్నమెంట్ పడిపోయింది, పైగా కమిషన్లు. నువ్వు కూడా నన్ను పేపర్లోకి ఎక్కించుకో. చెప్పేసేస్తానులే. ఇంతకీ ఆ రాజారాం సంగతి ఏం చేద్దాం? ఆడికి అప్ప చెప్పేద్దామండి. ఏడు శనక్కాయలు రూపాయి చెనకాయలు కట్టు. అట్టగనయ్యా. కమిటీ చైర్మన్ రాజారాం ఇదేనా? ఇదేనండి. మంత్రాలు చూపిస్తున్నాయేంటి? ఆయన ఒక గంట సేపు యోగ జపం చేస్తారండి. ఉమానం అయితే మా అమ్మ చనిపోతూ ఉమానంలోంచి అమ్మాయి బంగారంతో దూకుతాది, నేను పెళ్లి చేసుకుంటది అని చెప్పింది. అయితే ఏ వాళ్ళు ఇప్పుడు వచ్చినా చూస్తాం అనమాట. ఆ అమ్మాయి దూకినప్పుడు నేను లేననుకో, ఎవరితోనైనా లేచి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. దూకుతుంది కంగారు పడక. అవును, ఈ ఇంట్లో ఎంతమంది జనం ఉన్నారు? పిల్లలు ఈ దేశంలో ఉన్నారండి, ఇంట్లో మొగుడు పిల్ల ఉన్నారండి. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? అయ్యగారు లేరమ్మా. ఏం కావాలి? అయ్యగారు తమలపాకు మాత్రం తీసుకురమ్మన్నారు, తీసుకోండి. ఉండు బాబు, డబ్బులు తెస్తాను. అమ్మా. ఏమిటి బాబు? మీరు నిండు మొత్తం 5 బొట్టు పెట్టుకోలేదటమ్మా. అయ్యో, మర్చిపోయాను బాబు. పర్వాలేదమ్మా, మీరు పెద్ద బొట్టు పెట్టుకొని మీ చేతితో డబ్బులు ఇవ్వండి అమ్మా. ఒత్తిట పోనీ బేరం. పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అలాగే. ఇదిగో. ఇప్పుడు లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అయ్యగారు చెప్పమ్మా, ఆఫీస్కి వచ్చి కలుస్తానని. సరే. అమ్మా, రోజులు బావులు తలుపులు వేసుకుంటామ్మా. అలాగే బాబు. ఆగా, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయావేంటి? నమస్తే బాయ్యా. జరా అన్నా, ఎక్సైజ్ ఆఫీసర్ మీద యాసిడ్ పోసినా కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి పేమెంట్ తీసుకో. అట్టగానా? ఏసి తెచ్చినా అన్న. ఇదేంట్రా, ఎడ చెట్టు రాబట్టి కుడి చెట్టుకు వచ్చావు, అటు సాయంత్రం ఎలా పెడతాడ్రా? బాయో, ఏంటే పేమెంట్ పెరిగింది? క్రికెట్ మ్యాచ్ కదా, దేశంలో జనంతా ఊరి మీద నేను పండగ వచ్చినప్పుడే పాత చెప్పులు గిరాకని. కానీ కొండ ఎవరిక్కడ? నమస్కారం అండి. 120 కావాలా 300 కావాలా? బాబా తట్టుకోగలరా? ఉదయం 9 గంటలకు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు వెళ్ళి పేమెంట్ తీసురా. రాజారాం గారి మర్డర్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో నువ్వు ఉన్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓ ఏయ్, నా మాటలు వినబట్టం లేదా? ఒళ్ళు పొగరెక్కిందా?
అయ్యగారు చూస్తాయంట్రా మేకను కోసం కత్తి కడకుండా సంచిలో పెట్టావు పోయి నీళ్ళు. కొండయ్య గారు ఉదయాన్నే బ్లడ్ ఇచ్చారుగా, రిపోర్ట్ వచ్చింది. రక్త పరీక్ష నాది. డాక్టర్ గారు ఎన్ని గంటలు వచ్చారండి మీ దగ్గరికి? 7ంటికి. ఎన్ని గంటలు వదిలేరు? 10ంటికి. ఎస్ఐ గారు ఎన్ని గంటల మాట జరిగిందండి? 9ంటికి. అయ్యో ఆ టైంలో నేను రక్త పరీక్షలో ఉండిపోయినట్టండి. ఫ్యామిలీ వచ్చినట్టు ఉంది, వెళ్ళండి. ఏమిటి ఇలా వచ్చా? ఏంటి సామాన్లు వేసుకొచ్చావేంటి? మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందండి. బాబు కొండయ్య పాలిటిక్స్ పునాదండి. నేను పడిపోతే వాళ్ళు పడిపోతారని చెప్పి నా పన్నెవరండి. బాబు వెళ్ళండి, శుభోదయం వెళ్ళండి బాబు.